ఇండియా సమీక్షిస్తుంది. నేను గౌరవ మంత్రుల్ని నేను హుస్నాబాద్లో ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఓపెన్ చేసినప్పుడు చెప్పిన, ఇద్దరు మంత్రులు ఉన్నటువంటి మీరు కాటన్ ప్రొక్యూర్మెంట్కు సంబంధించి ఎక్కడ ఇబ్బంది వచ్చినా మీరే బాధ్యత వహించాలన్నాం. కాటన్ రైతులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు ఒకవేళ సమస్యను పరిష్కరించకపోతే మీరు ఇలా రైతులకు సంబంధించి వడ్ల ధాన్యాల పేరు మీద కళ్ళాల్లో ఎట్లా రాజకీయం చేస్తారో ఇట్లా జాగ్రత్త. కాటన్ పేరు మీద మీరు ఊర్లలో అడుగు పెట్టకుండా కూడా మేము చేయొచ్చు కాటన్ రైతులను రెచ్చగొట్టి. కానీ మేము అట్లా చేస్తున్నాం బాధ్యత. మేము రాష్ట్రంలో అధికారం నుండి వడ్లు కొనాలన్నా, మీరు అధికారం నుండి కేంద్రం నుండి కాటన్ కొనుగోలు ఇబ్బందులుంటే పరస్పరం చర్చ చేసి రైతులకు న్యాయం చేసే పరిస్థితి చేయాలి. కానీ దాని పేరు వడ్ల రాజకీయాలు చేసి గతంలో కొన్ని పార్టీలు శవాల మీద రాజకీయాలు చేసినట్టుగా రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తారు. వీలైతే చేతనైతే వడ్ల కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియలో సహకరించే ప్రయత్నం చేయండి. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. కాటన్ మిల్లుకు సంబంధించి మీకు చేతనైన సమస్యలు పరిష్కరించండి. మేము కూడా మీతో సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇరువురం కలిసి కేంద్రంలో అధికారంలో ఉన్న మీరు, రాష్ట్రంలో ఉన్న అధికారంలో మనం ఇద్దరం కూడా కలిసి భారతీయ జనతా పార్టీ అక్కడ, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కలిపి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి తప్ప కాటన్ మిల్లుల ఇబ్బంది అయితే మేము మిమ్మల్ని నిరసన చెప్పడమో, వడ్ల ధాన్యం కాడ ఇబ్బంది అయితే మీరు మాకు నిరసన చెప్పడమో, మీరు కల్లాలు తిరగడమో, మేము జిన్నింగ్ మిల్లులు తిరగడం చేస్తే ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి లక్షణం కాదు, పరిపాలకుల లక్షణం కాదు. కాబట్టి ఆ రైతులకు ఇబ్బంది లేకుండా మీరు రండి, మేము కలుస్తాం, వాళ్ళ సమస్య లేకుండా పరిష్కరిస్తామని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. ఎక్కడ చూపెట్టు కేసు డెఫినెట్లీ ఐ విల్ టేక్ యాక్షన్. ఎక్కడ నేను చెప్తున్నా మళ్ళీ ఊరికే ఓకాలు కాదు. డిఫాల్టర్ ఇస్ డిఫాల్టర్ బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి దానికి కూడా ఉన్నది. పూర్తి 100% డిఫాల్టర్కి మేము మెటీరియల్ జీవో వచ్చింది, జీవో పంపిస్తా. ఒక పాలసీ మ్యాటర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆన్ సివిల్ సప్లైస్ ఇష్యూడ్ వన్ పాలసీ మ్యాటర్. ఎంత పర్సెంటేజ్ డ్యూ ఉంటే ఏ విధంగా డిఫాల్టర్ దానికి సంబంధించిన అన్ని క్లారిటీ డిస్కషన్ తీసుకుంది. దాని ప్రకారంగా నేను మరొకసారి కోరుతా ఉన్నా, రైతుల ధాన్యం కొనుగోలు చేసే విషయం లోపల తెలంగాణ రైస్ మిల్లర్లు అందరూ కూడా దయచేసి ఉన్న పరిస్థితులు మీకు తెలుసు. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలంగాణ ప్రభుత్వం పక్షాన, ధాన్యం కొనుగోలు విషయం లోపల చూడండి, భారతీయ జనతా పార్టీ కళ్ళాలు తిరుక్కుంటా మమ్మల్ని ఏలెత్తి చూపే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు మీరు శ్రమపడే ప్రయత్నం చేస్తారు, మేము శ్రమపడే ప్రయత్నం చేస్తున్నాం. రైతులకు ఇబ్బంది కలగద్దు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియ సఫాగా జరగాలి. డిఫాల్టర్ల సంగతి పక్కన పెట్టండి. డిఫాల్టర్లు నీతి నిజాయితీగా రాష్ట్ర ప్రభుత్వంతో జీరో డ్యూ ఉన్నటువంటి వాళ్ళను చెడగొట్టి వాళ్ళని కూడా కొనుగోలు చేయకుండా ఉండే బ్లాక్మెయిల్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ పేర్లున్నాయి, నివేదికలున్నాయి. మంచిది కాదు అనే మాట కూడా మనం చేస్తాం.